హాయ్ ఎవరివన్, వెల్కమ్ టు అవర్ సిద్ధు మైనింగ్ ఛానల్. నోవా లింకు ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలో ఇప్పుడు చెప్తా చూడండి. ఇక్కడ లింక్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత డైరెక్ట్ క్రోమ్లోకి వెళ్తుంది. రిజిస్ట్రేషన్ అయ్యే ఫామ్ ఓపెన్ అయిపోతుంది అనమాట. రిజిస్ట్రేషన్ ఎలా అవ్వాలో ఇక్కడ చెప్తా చూడండి. ఫస్ట్ వచ్చేసి ఫుల్ నేము, మీ పేరు ఇవ్వాలి. తర్వాత ఈమెయిల్ అడ్రస్, తర్వాత పాస్వర్డ్, తర్వాత అదే సేమ్ పాస్వర్డ్ కన్ఫర్మేషన్ పాస్వర్డ్ ఇవ్వాలి. రెఫరల్ కోడ్ వచ్చేసి డైరెక్ట్ మన లింక్ని టచ్ చేస్తే ఆటోమేటిక్గా ఆ బాక్స్లో అదే వచ్చేస్తుంది. మీరు డైరెక్ట్గా రిజిస్ట్రేషన్ అవ్వాలనుకున్నప్పుడు పైన నేను రెఫరల్ కోడ్ ఇచ్చాను, దాన్ని తీసుకొని మీరు రిజిస్ట్రేషన్ అవ్వచ్చు అనమాట. నేను ఇచ్చిన రెఫరల్ కోడ్ ద్వారా మీరు రిజిస్ట్రేషన్ అయినట్టయితే ఇక్కడ గెట్ 1000 నోవా లింక్ వెల్కమ్ బోనస్ అని ఉంది కదా, అది డైరెక్ట్గా మీరు రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ అకౌంట్లోకి యాడ్ అయిపోతుంది అనమాట. ఇప్పుడు వచ్చేసి మనం ప్రాసెస్లోకి వెళ్దాం. ఇక్కడ మన ఫుల్ నేము, ఈమెయిల్ అడ్రస్, పాస్వర్డ్ అనేది ప్రాపర్గా అన్ని క్లారిటీగా ఇచ్చుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మన నేమ్ ఇవ్వాలి. మన నేమ్ ఇచ్చిన తర్వాత మన ఈమెయిల్ అడ్రస్ పర్మనెంట్గా ఉండేది ఇవ్వాలి. మెయిల్ ఇచ్చిన తర్వాత పాస్వర్డ్ అనేది అది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఇది డైలీ లాగిన్ అవ్వాల్సింది ఉంటుంది కాబట్టి మన పాస్వర్డ్ అనేది మర్చిపోకుండా ఒక బుక్లో కానీ లేదంటే ఎక్కడైనా నోట్ చేసి పెట్టుకోండి. నోట్ చేసి పెట్టుకున్న తర్వాత సేమ్ పాస్వర్డ్ కింద కూడా ఇచ్చేసేయండి. ఇచ్చిన తర్వాత అక్కడ హ్యూమన్ వెరిఫికేషన్ అయిపోతుంది. తర్వాత కింద కంటిన్యూ టు ఈమెయిల్ వెరిఫికేషన్ వస్తుంది, దాని మీద మనం టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మన మెయిల్కు ఒక ఓటీపీ వస్తుంది అనమాట. అందులో 6 నెంబర్ డిజిట్ గల ఓటీపీ వస్తుంది. దాన్ని కాపీ చేసుకొచ్చి ఇక్కడ 6 డిజిట్ కోడ్ ఉంది కదా, అక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత కింద మనకు వెరిఫై అండ్ కంప్లీట్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దాని మీద మనము టచ్ చేయాలి. టచ్ చేసిన తర్వాత మనకు కంప్లీట్గా రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్లీ అకౌంట్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ అని వచ్చింది కదా, దాని తర్వాత మనం లాగిన్ మీద టచ్ చేయాలి. లాగిన్ మీద టచ్ చేసిన తర్వాత మనం ఆల్రెడీ ఈమెయిల్ పాస్వర్డ్ పెట్టుకున్నాం కాబట్టి ఈమెయిల్ ప్లేస్లో మెయిల్ ఇచ్చేసి పాస్వర్డ్ దగ్గర పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత హ్యూమన్ వెరిఫికేషన్ జరుగుతుంది. హ్యూమన్ వెరిఫికేషన్ అయిన తర్వాత కింద మనకు లాగిన్ అనే ఆప్షన్ వస్తుంది కదా, లాగిన్ మీద టచ్ చేయాలి. లాగిన్ టచ్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ ఈ విధంగా వస్తుంది. ఇట్లా స్టార్ట్ మైనింగ్ ఉంది కదా, దాని మీద మనం స్టార్ట్ మైనింగ్ మీద టచ్ చేయాలి. మైనింగ్ చేసే దానిలోకి వెళ్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మనకు అవైలబుల్ బ్యాలెన్స్లో 1000 ఉన్నాయి కదా, అవి నోవా టోకెన్స్. తర్వాత కింద క్లైమ్ టు రివార్డ్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయాలి. దాని మీద టచ్ చేసిన తర్వాత మనకు క్లైమ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి 10 టోకెన్ కాయిన్స్ మనకు వస్తాయన్నమాట. అవి వచ్చేసి డైరెక్ట్ ఇక్కడ మనం అవైలబుల్ బ్యాలెన్స్లో ఆ 10 టోకెన్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. ఈ నోవా లింక్ వచ్చేసి 12 అవర్స్కి ఒకసారి మైనింగ్ చేయాలి. ఇప్పుడు మైనింగ్ చేశారు కాబట్టి నెక్స్ట్ మళ్ళీ 12 అవర్స్ తర్వాత మైనింగ్ చేయాలి. ఇక్కడ చూడండి, రివార్డ్ బ్రేక్ డౌన్ ఉంది కదా, ఇక్కడ మనము ఎవరినైనా రెఫర్ చేసినా కానీ పవర్ బోనస్ అని, హోల్డింగ్ బోనస్ అని, స్టేకింగ్ బోనస్ అని, అలా అన్ని బోనస్లు ఇక్కడ మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఎవరు మైనింగ్ స్టాటిస్టిక్ అని ఉంది కదా, నేను ఇప్పుడు ఒక మైనింగ్ చేశాను కాబట్టి టోటల్ క్లైమ్స్ వచ్చేసి 1 ఉన్నాయి. టోటల్ మైనడ్ వచ్చేసి 10 కాయిన్స్ ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, డేట్తో సహా చూపిస్తుంది మొత్తం. రీసెంట్గా ఎప్పుడు మైనింగ్ చేసాం అనేది కూడా చూపిస్తుంది. ఇక్కడ నుంచి హోమ్లోకి వచ్చిన తర్వాత హోమ్లోకి రావాలి. హోమ్లోకి వచ్చిన తర్వాత టాప్లో మనకు 4 బాక్సెస్ కనిపిస్తున్నాయి కదా, దాని మీద టచ్ చేయాలి. దాని మీద టచ్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆప్షన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ ఆప్షన్స్ గురించి ఫర్దర్గా నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ నోవా లింక్ను క్రోమ్లో కాకుండా డైరెక్ట్ హోమ్లోకి యాడ్ చేసుకోవచ్చు. పైన 3 డాట్స్ మీద టచ్ చేసిన తర్వాత ఈ విధంగా యాడ్ టు హోమ్ స్క్రీన్ ఉంది కదా, దాని మీద టచ్ చేయాలి. నెక్స్ట్ ఇన్స్టాల్ మీద టచ్ చేయాలి. ఇన్స్టాల్ మీద టచ్ చేసిన తర్వాత మనకు ఇన్స్టాల్ యాప్ అని వస్తుంది, ఆడ ఇన్స్టాల్ చేయాలి. అక్కడ ఇన్స్టాల్ అని కొట్టిన తర్వాత డైరెక్ట్గా మన హోమ్ పేజ్లోకి ఈ నోవా లింక్ అనేది యాడ్ అయిపోతుంది అనమాట. మీరు మళ్ళీ ఇక్కడ క్రోమ్లోకి వచ్చి యాడ్ చేసుకోకుండా డైరెక్ట్గా మన హోమ్ పేజ్కి యాడ్ అవుతుంది. చూపిస్తా చూడండి, ఇక్కడ చూడండి, హోమ్ పేజ్లో యాడ్ అయింది అనమాట. నువ్వు క్రోమ్లోకి వెళ్ళకుండా ఇక్కడే హోమ్ పేజ్లో ఓపెన్ చేసుకోవచ్చు. ఇలాంటి మోర్ కంటెంట్ కోసం మన అకౌంట్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఫార్వర్డ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి.